హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 రాయబోయే స్టూడెంట్స్ కోసం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో మేనేజ్మెంట్ కోటా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కాలేజ్లో కూడా ఉంది. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అంటాం, దాని ఫీజు ఎంత, అండ్ ప్రైవేట్ కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా కట్ ఆఫ్ ఎంత అయింది, అండ్ మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. ఫస్ట్ టైం వచ్చిన వారైతే వీడియోని లైక్ చేయండి. అండ్ ఎంటైర్ 2025 కౌన్సిలింగ్ అప్డేట్స్ మీకు ఈజీగా అర్థమయ్యేలా రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి మీ రీజియన్ ఏంటి అనేది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే నీట్ యూజీ 2025 రాయబోయే స్టూడెంట్స్ కోసం సెల్ఫ్ ఫైనాన్స్ కోటా ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజ్లో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూడబోతున్నాం. 6 కాలేజెస్ అయితే ఉన్నాయి, వాటిలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉన్నాయి. బి కేటగిరీ, సి కేటగిరీ మొత్తం లోకల్ స్టూడెంట్స్కే రిజర్వ్ అయి ఉంటాయి ఇది. సో ఇందులో బి కేటగిరీ ఫీజు అయితే 12 లక్షల వరకు ఉంటుంది. అండ్ సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోటా సీట్స్కి 20 ల్యాక్స్ వరకు ఉంటుంది, 12 ల్యాక్స్ అండ్ 20 ల్యాక్స్. సో సగం సీట్లు అయితే వీటికి రిజర్వ్ అయి ఉంటాయి, ఓన్లీ కొత్తగా వచ్చిన 6 గవర్నమెంట్ కాలేజ్లో. సో వీటిలో కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. సో నెంబర్ 1 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు. దీని కట్ ఆఫ్ బి కేటగిరీ అంటే 12 ల్యాక్స్ సీట్ అయితే 501, 501 మార్క్ కట్ అయింది. అండ్ సి కేటగిరీ ఎన్ఆర్ఐ అయితే 315 మార్క్స్ కట్ అయింది. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, బి కేటగిరీ 499 మార్క్స్ కట్ కావడం జరిగింది. అండ్ ఎన్ఆర్ఐ కోటా 276, అంటే ఎన్ఆర్ఐ కోటా దాదాపు 20 ల్యాక్స్ ఫీజు మీకు తెలుసు. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల్, బి కేటగిరీ అయితే 509 మార్క్స్ కట్ అయింది. అండ్ సి కేటగిరీ 310 మార్క్స్ కట్ కావడం జరిగింది. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు 491 బి కేటగిరీ అండ్ 297 సి కేటగిరీకి అయితే 264 సి కేటగిరీకి అయితే కట్టుకోవడం జరిగింది. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి, బి కేటగిరీ 514 అండ్ సి కేటగిరీ 297 మార్క్స్ కట్ అయింది. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం 515 బి కేటగిరీ, 276 సి కేటగిరీ అయితే కట్టుకోవడం జరిగింది. సో ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో రిజర్వ్డ్ ఫర్ మేనేజ్మెంట్ కోటా అంటే సెల్ఫ్ ఫైనాన్స్ బి అండ్ సి కేటగిరీ గురించి. ఓన్లీ లోకల్ స్టూడెంట్సే అప్లై చేసుకోవచ్చు వీటికి. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో మొత్తం 3 రకాల సీట్లు ఉంటాయి. బి1 అంటే ఇది నాన్ లోకల్ స్టూడెంట్ మేనేజ్మెంట్ కోటా 12 ల్యాక్స్ 13 ల్యాక్స్ వరకు ఫీజు ఉంటుంది. బి2 ఇది ఓన్లీ లోకల్ స్టూడెంట్స్కి. అండ్ సి కేటగిరీ ఎన్ఆర్ఐ సీట్స్ అని 3 టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. సో ఇదైతే ఎక్కడి వరకు కట్ అయిందంటే బి1 అంటే నాన్ లోకల్ 495 వరకు కట్ అయింది. బి2 అంటే లోకల్ స్టూడెంట్స్కి 419 కట్ అయింది. అండ్ ఎన్ఆర్ఐ కోటా అయితే 129 మార్క్స్ కట్టుకోవడం జరిగింది. సో మీకు బి1, బి2 ఫీజు ఆల్మోస్ట్ 13 ల్యాక్స్ ఉంటుంది. అండ్ సి కేటగిరీ ఫీజు 35 to 39 ల్యాక్స్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం మేనేజ్మెంట్ కోటా సీట్లో. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ కూడా మెల్లిగా మనం ఎంత కట్ అయింది ప్రైవేట్ కాలేజ్లో అనేది వీడియోలో అయితే చేద్దాం.